వస్తే సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మరోవైపు సోనం వాంగ్చుక్ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో ప్రభుత్వం తన భర్తను సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో బలవంతంగా నిర్బంధించిందని పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేదని, కుటుంబ సభ్యులు కోరినా డిశ్చార్జ్ చేయడం లేదని ఆమె ఆరోపించారు. వాంగ్చుక్ ను వెంటనే తమకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. అయితే సోనం వాంగ్చుక్ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వైద్య చికిత్స నెపంతో ప్రభుత్వం తన భర్తను సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో బలవంతంగా నిర్బంధించిందని పిటిషన్ వేశారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్ర ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై సఫ్దర్జంగ్ ఆసుపత్రి కాసేపటిలో ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. గత 20 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా సుదీర్ఘంగా ఉపవాసం చేస్తున్నట్టు నివేదికల్లో ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల ఆయనకు తీవ్ర నీరసం వచ్చిందని, అదేవిధంగా ఇక ఆసుపత్రిలో చేరే సమయానికి ఆయన పూర్తి స్పృహతోనే ఉన్నారని కూడా అంశాన్ని వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ పల్స్ యథావిధిగా ఉందని, అదేవిధంగా షుగర్ బీపీ సైతం కూడా కంట్రోల్లో ఉన్నాయంటూ కూడా స్పష్టం చేయడంతో ఇక ఐబీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలని సూచించినప్పటికీ వైద్యులు అవి తీసుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారంటూ కూడా హెల్త్ బులెటిన్ లో విడుదల చేయడం జరిగింది. ఇక సోనం వాంగ్చుక్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిన ఆ పిటిషన్ పైన మరి కాసేపట్లో విచారణకు రాబోతుంది. అయితే ఇటీవల దాదాపు అటు సీజేపీ పార్టీతో కలిసి నేరుగా ఆయన జంతర్ మంతర్ 20 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్, అదేవిధంగా అక్రమాలకు సంబంధించి దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ గత 20 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్లో ఆయన నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక న్యాయవాది నేరుగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం పైన వెంటనే ఆదేశాలు ఇవ్వండి, ఆయన ఆసుపత్రిలో చేర్చాలంటూ కూడా దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల విచారణ జరిగిన సందర్భంగా ఢిల్లీ హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు నేరుగా ఆయనను సఫ్దర్జంగ్ హాస్పిటల్ తరలించి అక్కడ ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షణిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన హెల్త్ సంబంధించిన అంశంలో ఫ్లూయిడ్ తీసుకునేందుకు కూడా ఆయన ప్రస్తుతం నిరాకరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా ఢిల్లీ హైకోర్టులో మరి కాసేపట్లో విచారణకు రాబోతుంది. ఢిల్లీ హైకోర్టు ఒకవేళ ఆదేశాలు జారీ చేస్తే మాత్రం, స్పష్టమైన ఆదేశాలు ఇస్తే ఆయనను తిరిగి ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేర్చేందుకు ఆయన భార్య తీసుకువెళ్లేందుకు కూడా ఆసుపత్రులు కూడా అంగీకరించే అవకాశాలు ప్రస్తుతానికి ఈ కేసు విచారణకు సంబంధించి మరి కాసేపట్లో స్పష్టత రానుంది. విజయచంద్రిక.